ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఎమర్జెన్సీకి సంబంధించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి పార్టీ, బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేసేటటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని మార్చేటటువంటి పార్టీ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ తాత ముత్తాత అవ్వ చేసిన ప్రతిదీ కూడా ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని వాళ్ళు ఎన్నిసార్లు నాశనం చేసిండ్రో, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చిండ్రో ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ క్రమంలో 1971లో ఎలక్షన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీసుకొచ్చి వాలంటరీగా వాడుకొని, అదేవిధంగా ప్రభుత్వ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో, టెంట్లు కానీ బాక్సులు కానీ, వాటన్నిటిని కూడా ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వ డబ్బులతోటి అధికారం మాదే అని ఆ రోజు ఇందిరాగాంధీ వాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి అలహాబాద్ కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈమె ఎంపీగా చెల్లదు, ఈమె గవర్నమెంట్ను వాడుకున్నది, గవర్నమెంట్ ఉద్యోగిని వాడుకున్నది అని చెప్పేసి ఆయన అలహాబాద్లో ఛాలెంజ్ చేస్తే, కోర్టులో కేసు వేస్తే, ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే 6 సంవత్సరాల దాకా ఈమె ఏ ఎలక్షన్లో పోటీ చేయటానికి లేదు, ఈమె ఎంపీ చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన తర్వాత వెంటనే ఈమె దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టుకు అప్పీల్ చేసిన తర్వాత ఎక్కడ హైకోర్టు కూడా మాకు వ్యతిరేకంగా తీర్పిస్తుందేమనే భయంతో ఈమె ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎమర్జెన్సీ ఈమెనే కాదు, ఎమర్జెన్సీ అంటే ఎట్లా, ఏ సందర్భాల్లో ఎమర్జెన్సీ విధించాలి అంటే ఆర్టికల్ 352 ప్రకారం ఈ దేశానికి ఉగ్రవాదులు చొరబడి ఈ దేశంలో ఏదైనా అల్లర్లు సృష్టిస్తే ఈ దేశాన్ని అప్రమత్తం చేసుకోవడం కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం 352 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించవచ్చు. అదేవిధంగా ఈ దేశంలో వార్ జరిగినప్పుడు, ఈ దేశానికి ఇంకో దేశానికి వార్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ విధించుకోవచ్చు. ఇంతకుముందు 71 కంటే ముందు 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది వీళ్ళ తాత. ఆ తర్వాత 71లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది వీళ్ళ తాత.